ఓకే. హౌస్ ఆఫ్ బేకర్స్ అరండల్పేట్ 4/3లో ఉంటుందండి. అలాగే ప్రొడక్షన్ యూనిట్ అనేది అమరావతి రోడ్లో ఉంటుంది, బీవీఆర్ కన్వెన్షన్ బ్యాక్ సైడ్. సో అబౌట్ అస్, హౌస్ ఆఫ్ బేకర్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019 అనుకుంటారు. మాకు ఇక్కడ ఇంకా 3 అవుట్లెట్స్ ఉన్నాయండి, మెయిన్ కాకుండా. అలాగే మాకు వీ గెయిన్ 40,000 లాయల్ కస్టమర్స్ విత్ అవర్ గ్రేట్ సర్వీస్ ఇన్ షార్ట్ టర్మ్. మా దగ్గర ఆల్మోస్ట్ 145 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి, కుకీస్ అలాంటివన్నీ. నెక్స్ట్ మా ప్రోడక్ట్స్ వచ్చేసరికి కేక్స్, కుకీస్, కస్టమైజ్డ్ కేక్స్, డెజర్ట్స్ అండ్ కేక్ డెకార్స్ అండి. అయితే ఈ కస్టమైజ్డ్ కేక్స్ మా స్పెషాలిటీ ఏంటంటే ఈ కస్టమైజ్డ్ కేక్స్ లాస్ట్ టైం ఇది డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి డోనట్స్ ఐడియా ఉందండి అందరికీ. ఆ, పృథ్వీ అన్నని నిన్న ఏంటన్నా ఇవి అని అడిగితే గారెలు అన్నాడు. ఇవి వచ్చేసరికి స్వీట్ గారెలు అన్నాడు. ఇవి వచ్చేసరికి చాకోఫిల్ డోనట్స్ అండి. దీంట్లో ఆల్మోస్ట్ 6 వెరైటీస్ ఉంటాయి. ఇవి ఎవరు చేయరు బేసిక్గా ఇవి. సో నెక్స్ట్ ఇవి చీజ్ కేక్స్ అండి. చీజ్ కేక్స్ ఐడియా ఉంది అందరికి. శాంపిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కటి 160 రూపీస్ పడుతుందండి, చాలా కాస్ట్ అయిపోయింది. ఓకే, చీజ్ కేక్స్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ మనం చేయొచ్చు. ఇప్పుడు పిస్తా అని ఒకటి ఉంది, పిస్తాచియో చీజ్ కేక్ అని. మీరు నెక్స్ట్ వీక్ అది ట్రై చేయొచ్చు. అలాగే బ్లూబెర్రీ చీజ్ కేక్ కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అన్న ఇవేంటి అండి? మ్యాక్రాన్స్. మ్యాక్రాన్స్లో కూడా ఏంటంటే ఇది హెల్తీ వేలో మనం చేయొచ్చు. ఆల్మండ్ ఫ్లోర్తో చేస్తాం అనమాట. లోపల ఫిల్లింగ్ కూడా హెల్తీ వే ప్రోటీన్ కూడా మనం పెట్టొచ్చు దాని లోపల. ఓకే, నెక్స్ట్ కుకీస్ అండి. కుకీస్లో చాలామంది మన వాళ్ళు ట్రై చేశారు. అందులో చాకో చిప్ కుకీస్, పిస్తా కుకీస్, బటర్ క్యాష్యూనట్ కుకీస్ అని ఉంటాయి. అలాగే ఆల్మండ్ స్టిక్స్ అని కూడా ఉంటాయండి. అవి చాలా బాగుంటాయి, చాలామంది ట్రై చేశారు. ఆయన అయితే ప్రతి వీక్ వస్తారు. ఆయన కూడా ప్రతి డే వస్తారు ఆయన, సూర్య గారు. మీరు నాకు ఎలా కనెక్ట్ చేయొచ్చు అని అంటే, మెయిన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, కస్టమైజ్డ్ కేక్స్ అని చెప్పేసి. కస్టమైజ్డ్ కేక్స్లోనే మా సర్వీస్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఫస్ట్ బర్త్డే కేక్ అని అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచే ఆర్డర్ ఇవ్వచ్చు నాకు. ఎలా అనంటే మనకు ఒక పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్. లేదనంటే మీరు పింట్రెస్ట్లో ఏ ఇమేజ్ చూసినా కానీ మనం దాన్ని ఎలా అయితే ఉందో అలా చేసిస్తాం అనమాట. చేసి ఇవ్వటమే కాదు, దాని ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఇస్తాం. అలానే ఎలా అయితే వెన్యూకి డైరెక్ట్గా డెలివరీ చేస్తాం అనమాట. అయితే నాకు మీరు ఎలా కనెక్ట్ చేయొచ్చు అని అంటే, ఎవరిదైనా మీ నైబర్స్ది ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ ఎవరైనా ఈవెంట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎవరిదైనా ఫస్ట్ బర్త్డే అవి కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఎంగేజ్మెంట్ కేక్స్, ఒక పెళ్ళి ఉంటే ఆల్మోస్ట్ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఎంగేజ్మెంట్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, అలాగే రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ తర్వాత కూడా ఉంటుంది. ఫస్ట్ ఎంగేజ్మెంట్ బేసిక్గా ఎంగేజ్మెంట్ కేక్స్ అనేవి కొంచెం మ్యారేజ్ డేలో హై ప్రయారిటీ ఉంటుంది అనమాట. మీరు నాకు ఎంగేజ్మెంట్ కేక్స్ అనేది కనెక్ట్ చేయొచ్చు. దాంట్లో చాలా థీమ్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా కస్టమర్ని నాకు కనెక్ట్ చేసి నేను అతనికి థీమ్స్ పంపించి నేను ఫాలోఅప్ చేసుకోగలను. అలాగే మ్యారేజ్ కేక్స్, అలాగే రిసెప్షన్ కేక్స్ కూడా అంతే. తర్వాత పార్టీ ఆర్డర్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారనుకోండి, క్యాటరింగ్ వాళ్ళలో డిజర్ట్ సర్వ్ చేస్తారు కదా లాస్ట్. డెజర్ట్స్ ఆప్రికాట్ డిలైట్, ట్రెస్లిచెస్, మిల్క్ కేక్, ఇలా చాలా చాలా ఉంటాయి అన్నమాట డెజర్ట్స్. ఆ డెజర్ట్స్ మొత్తం నేను ఇవ్వగలుగుతాను. అలా పార్టీ ఆర్డర్స్ నాకు ఇవ్వచ్చు. నెక్స్ట్ వీడియో పెట్టు. కొన్ని కేక్స్ ఏంటంటే మనం వెళ్ళి బేకరీకి వెళ్ళి అడిగితే, కొంచెం వేరే బేకరీస్కి వెళ్ళి అడిగితే మనం ఏం చేయగలం అని అడుగుతాం. ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ బటర్ఫ్లై అని లేటెస్ట్ ట్రెండ్ అనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది. ఇది
బటర్ఫ్లై మాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలండి. అది మీరు కొనుక్కోవచ్చు, కాకపోతే 2200 అవుతుందండి. ఈ కేక్ నేను చేయలేదండి, జస్ట్ నేను ఫోటో పోజ్ ఇచ్చాను అంతే. ఇది వచ్చేసరికి ఇద్దరిది పంచల ఫంక్షన్ ఉందండి. ఇది ఆల్మోస్ట్ 18,000 రూపీస్ ఇది కేక్. మేడం లైన్ వచ్చిందండి లైవ్లో. ఇది ఒక ప్రిన్సెస్ థీమ్ అండి. ఇది మనం చేయడానికి ఆల్మోస్ట్ 2 days పట్టిందండి. చాలా చిన్న చిన్న ఇది ఉంటుంది, డీటెయిలింగ్ ఉంటుంది. ఇది కూడా ఆల్మోస్ట్ అంతే అండి, 21,000 పడింది ఇది. ట్రైన్ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇది 250 రూపీస్ నుంచి 300 రూపీసే ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఇది బేసిక్గా ఇది కూడా వర్క్ బేస్డ్ అండి. అందరు కేక్స్ చేస్తారు, కానీ కస్టమైజ్డ్ కేక్స్కి కొంచెం ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మీరు దాన్ని కనెక్ట్ చేయొచ్చు, ఎక్కువ రెఫర్ చేయొచ్చు. ట్రస్ట్ చేయండి. అంటే కస్టమైజ్డ్ కేక్ అంటే బేసిక్గా టేస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయరు బయట, అది ఫొటోస్కే వాల్యూ ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, మన దగ్గర కస్టమైజేషన్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ పేజ్ ఉంది చూడు, పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, వీడియో అంతేలే. మాది వచ్చేసరికి ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, హౌస్ ఆఫ్ బేకర్స్ గుంటూరు అని ఉంటుంది, విచ్ ఈస్ వెరిఫైడ్. మీరు దాంట్లో ఫాలో అయ్యి మీరు చూడొచ్చు. దాంట్లో వీడియోస్ ఇంకా నేను చాలా ఉన్నాయి, అప్లోడ్ చేయలేదు. ఒకసారి ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడే ఓపెన్ చేయమని నేను అడగను. నాకు అలానే ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేశారు, స్టార్టింగ్ నుంచి అందరూ బిజినెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.